గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాము. హాయ్ గాయ్స్. సో ఏంది పిల్ల శారీ కట్టుకుందని అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, ఇందాక షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా నేను వీడియో చేయడం మర్చిపోయానని చెప్పి, అండ్ టుమారో ఈ సాటర్డే అని చెప్పేసి ఐ హ్యాడ్ టు డూ వీడియో అని ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసినాను. అండ్ దాంతోపాటు ఒక చిన్న కాదు ఇంకా పెద్ద న్యూస్ ఉందన్నమాట. కొంచెం సర్ప్రైజ్ బేసికలీ. సో విషయం ఏందిరా అంటే, మా చెల్లి ఇంటికి వచ్చిందనమాట. అండ్ మా చెల్లి ఇంటికి వచ్చింది అని మా డాడీకి తెలీదు. బేసిక్గా సర్ప్రైజ్ ఇద్దామని ఫస్ట్ ఎవరు అనుకున్నారు సర్ప్రైజ్ ఇద్దామని? ఐషు మామూలుగా సాటర్డే రావాలా, యా, కాకపోతే అమ్మాయి ఏంది తొందరగా వచ్చేసి ఒక రోజు, ఎందుకంటే అటెండెన్స్ మ్యాండేటరీ కాదని చెప్పినారని చెప్పేసి. సో ఆ పిల్ల ఒక 3-4 days ముందే వచ్చింది అనమాట. మేము దాన్ని కంటిన్యూ చేస్తా వచ్చినాం. ఐషు సాటర్డే వస్తుంది సండే మనము ఐషు ఈ రోజు వచ్చేసింది అంటే ఒక డే ముందు వచ్చేసింది అనమాట. అంటే మార్నింగ్ 4:30కి అట్లా వచ్చేది, తొందరగా వచ్చేసింది. వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది, కానీ నేనేం చేశాను సెల్లు వైబ్రేషన్ లో ప్రీ ప్లాన్ చేసినాం అంతా. డాడీ రోజు తలిసిపోయినాడు కాబట్టి పొద్దున్నే లేదనమాట. అండ్ ట్రస్ట్ మీ, ఇప్పుడు టైం అయితే ఎంత అవుతా ఉందంటే 11:30 అట్లా అవుతా ఉందన్నమాట. మా డాడీ ఏమో లోపల స్నానం చేస్తున్నాడు, కానీ మా చెల్లి ఉందని అస్సలు తెలియదు అనమాట. పైన ఏమో మా చెల్లి గురించి తెలుసు కదా, ఆ పిల్ల అసలు ఇంట్లో ఉండదు. నన్ను అడిగినాడు ఏమని, ఈరోజు ఎన్ని క్లేసినావు అన్నాడు. అంటే నన్ను చూసినట్టున్నా లేదని. అంటే అవునా అంటే మామూలుగా 6కే లేసా, 6:30కి లేసా అని. అంటే జనరల్గా అడిగింటాడులే, మనం అన్నిటికీ ఇంకా అదే అనుకుంటాం ఇంత కూడా తెలీదు. అండ్ మా చెల్లేమో పైన ఫుల్గా, ఇంకా మా చెల్లి గురించి తెలుసు కదా, ఉన్నట్టు ఉండదు, లేనట్టు ఉండదు, అట్లా అదే అంటే ఉన్నా కూడా లేనట్టుంటుంది, ఉన్నా లేనట్టు ఉంటుంది అనమాట. సో ఆ పిల్ల ఇంకా నాతో పాటు పడుకునింది. అండ్ నేను కిందికి వచ్చినా, నా షూట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను, అంతా ఓకే. అంటే మేము రేపు వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అది కూడా వస్తుంది, అది చాలా ఎక్సైటింగ్ న్యూస్ అనమాట. సో అది ఓకే. మేము దానికి రాదనుకున్నాము, కానీ అన్ఫార్చునేట్లీ అంటే బ్యాడ్ చేసింది. యా, నాకు అర్థం కాలేదు సార్. ఫార్చునేట్లీ హ్యాపీగా ఆ పిల్ల వచ్చేసింది అనమాట. సో అది సంగతి. అండ్ అమ్మ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, నేను కొంచెం మళ్ళీ చెప్పాలి. ఓకే, సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ పిల్ల స్నానం చేస్తూ ఉంది, ఆ పిల్ల ఫ్రెష్ అప్ అవుతుంది, మా డాడీ కూడా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాడు అనమాట. ఎట్లుంటుందో నాకు తెలీదు. మా డాడీ కూర్చొని ఉంటాడు అక్కడ, నేను నీట్గా పట్టుకుంటాను. నార్మల్గా నేను ఈరోజు వ్లాగ్ తీస్తానని నాకు తెలుసు. డాడీ ఏమన్నారు తెలుసా, అవును మనం సండే వెళ్దాం అనుకో, ఐషు ఎట్లా అంటే ఒక రోజు తర్వాత ఎందుకు లేదు, ముందే రామనొచ్చు కదా అంటే, ఆ పిల్ల చెప్పింది అనమాట, అటెండెన్స్ ఇంపార్టెంట్ డాడీ అది ఇది అని చెప్పింది అనమాట. సో ఎలా ఉంటుందో చూడాలి. ఏం చేస్తాను డాడీ. సో ఇట్స్ గోయింగ్ టు బీ స్పెషల్ వ్లాగ్. అండ్ దాంతోపాటు ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయన్నమాట. హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ and what not. So guys, subscribe my channel if you like my videos. And ఈ సారీ ఎలా ఉందో కూడా చెప్పండి guys, ఫాస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ నేను వేసుకునేటప్పుడు ఏం బాగుంటుంది అనుకున్నా, అభిజ్ఞ డైలాగ్ చాలా 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 బాగుంది. అవునా, బాగుందా? ఓకే, సో ఇంకా మనం లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు ఆ లోపు మనము అక్షయ అండ్ డాడీ ఇద్దరు మీట్ అయ్యే లోపు మనం ఫస్ట్ అమ్మ ఏవో వంటకాలు చేస్తూ ఉంది. సో అవన్నీ మీకు చూపిస్తాను, ఓకేనా? హాయ్ మామ్, ఏం చేస్తున్నావు వంటకం ఈరోజా? ఎందుకు అంత చిన్న మాటతో గట్టిగా మాట్లాడు? కూర. వామ్మో, అంత గట్టిగా వద్దులే. కానీ నాకు అర్థం కావట్లేదు. వంకాయ నచ్చుతుంది కానీ ఐషు వంకాయ. ఓకే గైస్, లిటరలీ మేమైతే ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాం అనమాట. సౌండ్ వస్తుంది వచ్చినట్టున్నారు. ఓకే, సో అక్కడ నుంచి కిందికి వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనం దబిడ్ చేద్దాం. ఏంటి మా అమ్మ చూడండి, నార్మల్గా ఐషు లేనప్పుడు ఎన్ని వంటకాలు చేస్తుందో, ఈరోజు చూడండి అన్నం. అదే మాట ఉంటుంది, అదే కదా. అంటే ఈరోజు నాకైతే అస్సలు గైజ్ అమ్మ వాళ్ళు ఎట్లా శారీ మెయింటైన్ చేస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే ఎంత అన్కంఫర్టబుల్గా ఏం లేదు. బట్ స్టిల్ ఇట్లా వేసుకునేకి చాలా ఒక రకంగా ఉంది నాకైతే. అండ్ మేము రేపు ఇంకొక చాలా స్పెషల్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. అది మీరు చూడాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా అమ్మ ప్రమోషన్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఇంకా అసలు ఈ మంత్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కదమ్మా, వేరే లెవెల్లో ఉంటాయి అనమాట. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, నాట్ ఈవెన్ మీ డ్రీమ్స్ లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏందబ్బా ఎక్స్పెక్ట్ అంత లేదా? నేనే షాక్ అయినా నిన్న చెప్పాలంటే. సో చూద్దాం, అవన్నీ నేను ఎప్పుడే చెప్పను, ఎందుకంటే ఇప్పుడు చెప్పినానంటే అవి నెరవేరవు. సో అవి నెరవేరే టైంలో నేను చెప్తా, ఓకేనా? ఈ అమ్మాయి
నువ్వు ఏం చేస్తావు అంటే ఆడ ఎదురుగా కూర్చొని చైర్లో కూర్చోండి, ఊరికే చూసుకుంటానట్లు ఉండు. నేను నాకు ప్లాన్ ఉంది, ఐడియా ఉంది అవునా? already. డాడీ వచ్చి అక్కడ కూర్చోడు అంట, డాడీ అన్నం తీసుకురా అంటాడు. అప్పుడు ఐషు పైనుంచి చిన్నగా రమ్మని చెప్తావు, వచ్చి గట్టిగా అరిస్తే అప్పుడు చూద్దాం అంటే రియాక్షన్. సర్ప్రైజ్ అని అడుస్తాం అనమాట. సో చూద్దాం. అండ్ గైస్ ఎవరో ఏదో తీసుకొని వచ్చినారు, ఏంది అది అసలు? డాడీకి ఎవరో కాల్ చేస్తారు, ఓకే చేసి సార్ నాకు మీ అడ్రస్ తెలుసు కాబట్టి చెప్తున్నా సార్, వేరే వాళ్ళు వచ్చేసి ఇది ఏదో పార్సల్ ఇచ్చేసి వెళ్ళారు సార్. ఎవరికి ఇచ్చారు? డైలీ నువ్వు ఫుడ్ పెట్టుకుంటావు చూడు, స్విగ్గీ వాళ్ళ ఒరేని నాకు అడ్రస్ తెలుసా అని వాళ్ళు ఇచ్చినారు సార్ అంటే, ఏం వద్దులే బాబు ఏదంటే అతను భయపడి చెప్తా ఉన్నాడు. సార్ ఏదో ప్రసాదం లాగా ఉంది సార్ అంటే, డాడీ అవునా సరేలే అడుగుతా ఉండ అనేసి నన్ను అడిగినాడా, ఏదోలే అని ఇంకా చూస్తే అతను ఈడ ఇచ్చేటప్పుడు కూడా పాపం ఉంది ప్రసాదం అంటే ఇది సబ్స్క్రైబ్ తెలియదు ఎవరో సబ్స్క్రైబర్స్, ఓన్లీ నీ పేరు ఒక్కటి రాశారు. ఓ ఓకే. సో ఈషాది ఉంది గైస్ ఫేస్ అయితే ఇక్కడ ఈషు ఓపెన్ చేసి చూద్దామా? చూడండి ఏంది? ఓ ప్రసాదం, అయ్యప్ప స్వామి ప్రసాదం. ఓకే ఓపెన్ చేద్దాం ఒక్కొక్కటి. తిరువనంతపురం అంట, కేరళ. పద్మనాభ స్వామి విగ్రహం లాగుంది. ఇంకోటి కూడా ఓకే 2 రకాలు ఇచ్చారు ప్రసాదం. ఇదొక ప్రసాదం అనమాట. ఇది నా ఫేవరెట్, బట్ ఇది నేను ఎప్పుడు తినలేదు స్వామి. ఇంకా ఉంది. ఓ ఇది వచ్చేసి అరుణాచలేశ్వర్ టెంపుల్, తిరువనమలై. ఓ అంటే 3 ప్లేసెస్ నుంచి ఏమో. ఇది తిరువనమలై, మాల వేసుకున్నట్టున్నారు, మంగందరూ వెళ్ళింటారు కదా. ఓరే లెటర్ కూడా ఉంది. లెటర్ చూడండి ఎంత ఉందో. ఇది తిరుమల. ఓకే చదువుతున్న లెటర్. చాలా థ్యాంక్ యూ అండి ప్రసాదము మాకు. వెరీ థ్యాంక్ యూ గైస్. అండ్ నిజంగా మీరు ఇవన్నీ చేయనక్కర్లేదు. రుద్రాక్ష పచ్చ, నాకు రుద్రాక్ష తాడు అంటే చాలా ఇష్టం. చూడండి ఇప్పుడు కూడా రుద్రాక్ష ఉంటుంది, చూడండి రుద్రాక్ష చాక్లెట్ ఫ్రూట్ అని. ఓకే సో ఫస్ట్ చదువుదాం. Hi Abhigna Garu, I hope this message finds you and your family in good health and happiness. I have been following your journey on Instagram and YouTube, and whenever I see your reels or YouTube videos, I feel the same excitement as a child waiting for his favorite cartoon, full of happiness and eagerness. Your mature and traditional nature has deeply impressed us, and it is one of the reasons we admire you. On my recent devotional trip, I collected sacred items from various temples for my family and friends, and I felt inspired to send to you as well as a token of respect. Thank you guys. Please accept this offering if you feel comfortable. I would also like to share that your mother and father are truly my favorite. The way they guide and teach their children about what is right and what is not is admirable, and it reflects beautifully in the values you and your sister carry today. Both of you are living examples of their wisdom and upbringing, and it is inspiring to see how gracefully you uphold tradition while spreading positivity. I sincerely wish that God bless you so the rest of your life is filled with same happiness you are experiencing now. Finally, please convey my best regards to your mother, father, and to your sister as she begins her new journey with her YouTube channel. Thank you so much. Forgive me and thank you for reading this letter with patience, as my handwriting is not very good. It's very good. I must mention you're the only influencer I follow on Instagram. Your content always brings me joy, and I hope these offerings bring a smile to you as well. నాకు ఒకటే కాదు గైస్, మొత్తం మా ఫ్యామిలీ కూడా స్మైల్ వచ్చింది, అండ్ ఐఎమ్ రియలీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కమ్యూనిటీ. ప్రసాదం అండ్ కమ్యూనిటీ ఆల్సో. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా. డే మంచిగా స్టార్ట్ అయింది. ముక్కో పబ్బిలో కాబట్టి నాకు నోట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ గాయస్. ఓకే ఇంకా మనం నెక్స్ట్ ఘట్టం ఈజ్ గోయింగ్ టు బీ, ఈ బ్లాగ్లో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి గైస్, సో స్టే ట్యూన్డ్. అండ్ ఆల్సో యు నో వాట్, నాది సిల్వర్ ప్లే బటన్ కూడా నేను డెలివరీ చూసినాను. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజైనా రేపైనా రావాలి. రేపు వస్తే అస్సలు కుదరదు, ఎందుకంటే నేను బయట ఉంటా, అంటే మేము ఉండము. ఇస్ ఇట్ ట్రూ భవాని? ఆల్రెడీ మీకు క్లూ ఇచ్చేసినాను, బట్ ఐ హోప్ అది ఇప్పుడు ఉండాలి. సో చూద్దాం. అండ్ ఈరోజు వస్తే అది ఇంకా డబుల్ డమాక్ అవుతుంది, అందుకే నేను డబుల్ డమాకా త్రిబుల్ డమాకా అని చెప్తున్నాను. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. సో
స్టే ట్యూన్ ఫర్ దట్. నాకు చాలా ఇష్టం ఇట్లా తాడు. మళ్ళీ వచ్చింది ఇది పెద్దగా ఉంది, ఇది కట్టుకుంటా. మెడలో వేసుకునేదా ఇది? మెడలో వేసుకునేట్లా ఉంది, కానీ చేతి కూడా కట్టుకోవచ్చు కదా. అయితే నాకు చేతికి కట్టేవా తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రుద్రాక్ష ఉండేదంటే చాలా నచ్చుతుంది. వావ్, ఇట్స్ సో క్యూట్. సో ఇంకా మనం నెక్స్ట్ ఘట్టానికి వెళ్ళినప్పుడు తర్వాత చూపిస్తా, ఓకేనా? బాయ్ బాయ్. ఏందో చెప్తుందంట మమ్మీ, ఏందో చెప్తుందంట గైస్. నేను ఎప్పుడు శారీ కట్టుకొని బాగుంటా కదా, ఈరోజు అభిజ్ఞ డామినేట్ చేస్తుంది. ఎర్ర శారీ కట్టుకొని ఎర్ర ఎర్ర ఎర్రది యాపిల్ మ్యూజిక్ ఒక్కటైనా మనసారా ఓజీ సాంగ్ వస్తుంది గైస్. మనం వేసుకుంటే చీర వేసుకున్నాము అంటే ఇంకా ఓజీ సాంగ్స్ ఇట్లా అవన్నీ పాటలు వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అట్లా ఉంటుంది మనతోటి, మామూలుగా ఉండదు. ఈ చాక్లెట్ ఓపెన్ చేసినప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే వద్దు అన్నం తిను అనింది. నేను ఓపెన్ చేసిన మా అమ్మ కూడా తింటాను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చాక్లెట్ ఓపెన్ చేసి ఎవరైనా తింటాను. కొంచెమే ఇప్పుడు చూడండి, అప్పుడే వచ్చింది. ఐషు డాడీ లోపల ఉన్నాడు. దయచేసి రోన్సే పైన ఉండే ఐషు ప్లీజ్. మేము ఏడ్చేసి కొట్టు. బాయ్ బాయ్ దుబ్బేయి. ఇప్పుడు అమ్మ స్పెషల్ ఏం చేస్తామని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా మనం కూర్చొని జస్ట్ అట్లా చిల్ అవుతా ఉన్నాం గైస్, సో దట్ బెటర్ ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ ది లైక్ మేజర్ పార్ట్స్. అండ్ అక్కడ ఎవరు వస్తున్నారు, అండ్ ఇట్స్ కాల్డ్ డోరేమాన్ అనమాట. మీకు గుంటనక్క కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఒకసారి వెనక్కి తిరగాలి అందరికీ. అంటే యాక్చువల్లీ ఇంకొక 2 రోజుల తర్వాత ఎట్లనో వస్తుంది, బట్ కొంచెం ముందు వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఫ్యామిలీ 4 అయింది. గైస్ నిన్ననే మొన్ననే కదా కాల్ చేసింది డాడీ. కాల్ చేసి కాదు, నిన్న సాయంత్రం కూడా డాడీ ఏం తెలుసా, నిద్రపోతా అంటే స్నాక్స్ తినవా అని అంటే తింటాడు అంటే సరే స్నాక్స్ తిని నిద్రపో, రాత్రి లేచి డిన్నర్ చేయి. నైట్ ఫోన్ చెయ్యి పాప అమ్మాయికి ఏదో హెడ్ ఏక్ వస్తుందంటే లేదు లేదు టాబ్లెట్ వేసుకొని పడుకుందంట. మళ్ళీ ఫోన్ చేస్తారు. ఏంది అమ్మాయి బిర్యానీ సర్ప్రైజ్ ఇస్తున్నారు. నీకు తెలిసేమో అనుకున్నా నేను, అది ఏంటి నిద్రపోయినప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. ఈ పిల్లయుడు ఆగలంట, వచ్చింది ఇంకా రా ఇంకో 2 గంటల తర్వాత రా. నిద్రపోయింది, ఇప్పుడు లేసి వచ్చింది స్నానం చేసి. అదే ఎప్పుడు వచ్చినావు? పొద్దున 4:30కే వచ్చా. మరి ఏం మాట కూడా చెప్పలేవు. సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ అంటే ఒక మాట కాదు, అర్థం మాట కూడా చెప్పప్పుడు టికెట్ బుక్ చేసుకుని అప్పటికప్పుడు వచ్చేసా. యా దట్స్ ట్రూ. సరే ఇప్పుడు ఎట్లా మార్నింగ్ మనతో పాటు ఇంకా హ్యాపీగా వచ్చేస్తే? ఓ నైస్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ట్రిప్. ఎంజాయా? హ్యాపీయా? ఏమేం కావాలా? ఏం తింటావు? పొద్దున ఏం తింటావు? మధ్యాహ్నం అయిపోయిందిగా. ఈ రోజు కాదు, రేపు మనం వెళ్ళేది కాదర్బాద్ బిర్యానీ తినేసేద్దాం. కాదర్బాద్ బిర్యానీ వద్దు డాడీ, ఫీల్ అవుతారు మంచిగా కాదు మా. అది కాదు ఐషు, అమ్మ ఇప్పుడు ఏం చేసింటది అనుకున్నావు? చికెన్. ఏంది? ఒక నిమిషం, ఏంది? మటన్. చికెన్ ఆర్ మటన్ అనుకుంటున్నావా? ఏం చేసినావు రియాలిటీ చెప్పుమా. అవి కాదు, కూరగాయల్లో సింహం. ఓ నీ ఫేవరెట్ అయితే ఓకే. తింటుందని నేను చేశాను. ఈరోజు చికెన్ లేకపోయినా నో ప్రాబ్లమ్ అయితే. అమ్మాయి గీ కట్టదులే చీ అనేసి చేసా. మా ఇషు సర్లే ఫుడ్ పెడతావా ఇంకా? ఆకలేదా? ఓకే, సో అక్షయ ఈస్ బ్యాక్. వంకాయ బ్యాక్ విత్ బ్లాక్.
అబ్బా చెప్పింది ఓకే దట్స్ ఇట్ గాయ్స్ బాయ్ బాయ్ బాయ్. హలో గాయ్స్ వాట్సాప్ నేను చల్లగా పడుకొని అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వ్లాగింగ్ అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ వర్క్స్ అనమాట. ఇప్పుడు నేను షో అప్ కావాలి కాబట్టి ఐ స్టార్టెడ్ వ్లాగింగ్. అసలు నిజం చెప్పాలంటే ఒక మూలం కూర్చొని ఏడ్చాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత టైర్డ్ ఉన్నాను అనమాట నేను. ఈ టైంలో ఎవరబ్బా కాల్ పరిస్థితి చూడండి చూడండి ఎవరి ఫోను. అక్షయ రెడ్డి ఏం చేస్తుంది తెలుసా? బయట చిల్ అవుతుంది అమ్మతో. హలో అక్క సమోసాలు బజ్జీలు వచ్చిన కిందికి రాసాడు. ఓకే, ఎంత తొందర రావాలా? లేకపోతే నువ్వు తినేస్తావా ఏంది? ఓకే వస్తున్నా. సమోసాలు బజ్జీలు తీసుకొని వచ్చిందంట నా కోసం. అట్లీస్ట్ ఆపనైనా చేసింది ఆ పిల్ల. కిందికి వెళ్ళి మనం మా హడావిడి ఏందో చూద్దాము. దాంతోపాటు సో ఫస్ట్ మనం కిందికి వెళ్దాము. నాకైతే ఫుల్గా నిద్రపోవాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు నిద్రపోయినామంటే మళ్ళీ రేపు మార్నింగే జర్నీ స్టార్ట్ కదనమాట. సో మళ్ళీ మనం రాత్రి నిద్ర రాదు. మీలో అలా ఎవరైనా ఉన్నారో చెప్పండి. నాకైతే మధ్యాహ్నం పడుకున్నానంటే అసలు రాత్రి చచ్చిన నిద్ర రాదు. 2కో 3కో 4కో అట్లా నిద్ర వస్తుంది అనమాట నాకు. సో అది సంగతి. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ పిక్చర్. సో వాల్పేపర్ కూడా చేంజ్ అయింది. ఓకే మనం కిందికి వెళ్దాం. మీకు నా కళ్ళు చూసిన అర్థమైపోతుంది. అండ్ ఒకవేళ మీకు కనుక ఒక 2-3 డేస్ రీల్స్ కానీ లేకపోతే స్టోరీస్ అట్లా నేను ఎక్కువ యాక్టివ్ లేకపోతే అర్థం చేసుకోండి. లిటరలీ మై ఐస్ ఆర్ బర్నింగ్ ఐస్. అంతా వర్క్ వచ్చి పడింది నాకు ఒకటేసారి. బికాస్ ట్రావెల్ చేసినాను అండ్ దెన్ ఇదే పెద్ద బాధ. ట్రావెల్ చేయాలంటే చాలా ఇష్టం, కానీ చేసినామంటే పనులన్నీ ఒకేసారి వచ్చి పడతాయి, చచ్చిపోతాయి కానీ చేయలేక. ఓకే అండ్ బెస్ట్ లెట్స్ గో. లోపలికి వస్తావా? Come on. తోక చూడండి ఎట్లా ఊపుతుందో. అవునా? ఇప్పుడు ఇడు కాఫీ తాగుతుంది. ఇట్స్ నాట్ కాఫీ, ఇట్స్ టీ. టీయా? టీలు కాఫీలు ఎంత నీ వయసు? 18. వయస్సుకి తగ్గినట్టుగా పాప అసలు తాగదు తినదు గైస్. సాస్ ఇలా పోసుకొని తాగడం వద్దులే అంతగానం. అది ఎలా సౌండ్ రావాలా? ఏది సౌండ్ రాలేదే. ఒక విషయం అడగమంటావా? కరెక్ట్ చెప్తావా? అడుగు. ఇంకా ఏం చేస్తాం? ఎందుకు అంత క్యూట్గా ఉన్నాయి ఈరోజు? నేనే క్యూట్గా ఉన్నా. నేను అలసిపోయి ఓ రోజు అలసిపోయి అయితే క్యూట్గా ఉంటావు. ఏంది నిజంగానే బాగుందా నా ఫేస్? హరే రామ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, రామదత్తుల్యం రామ నామ వరాననే వరాననే. నమస్తేస్తు మహామాయ హే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్రకే, సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరే, సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే, మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేత ఇతేంద్ర మహాలక్ష్మిష్టకం స్తవం సంపూర్ణం. ఓం త్రయంబకం యజామహే సురంద్రం పుష్టివర్ధనం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ అన్నపూర్ణ అష్టకము నిత్యానందకరి వరాభయకరి. గైస్ ఇక్కడ ఈ పాప ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. మనం చూపిస్తాను చూడండి. కారం, దిస్ ఇస్ ద కారం ఇన్ దైషు. దిస్ ఇస్ ద కారం కాదు, దిస్ ఇస్ కారం పొడి. దిస్ ఈజ్ ఉప్పు. ఆ పాప చూడండి ఎడబెట్టిందో. ఉప్పు ఎక్కువ వేయను. ఇది అంత ఇస్తున్నా అంతే వేయాలా? ఏమనుకుంటున్నావు? ఇది కొంచెం ఏం చేయాలంటే వాటర్ వేయాలా. ఎందుకు వాటర్? అంటే అది బాగా మళ్ళీ మా చూడు ఇప్పుడు చూడు నువ్వు. నేను ఆ రోజు మామిడికాయలో కారం వేసి నీళ్ళు వేసింటే వద్దన్నావు చూడు. అదే మా స్టైల్ ఇప్పుడు కదా, అదే అనేది. సో సమ్ వాటర్. ఓ మై గాడ్, షీస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. కొంచెం కలపాలి చేత్తో. Influencer. I don't know how this is turning, but this is turning really good. My mom. ఏంటి నన్ను అంత కారం పెట్టు? ఇది ఇప్పుడు ట్రెండ్ మా. అబ్బా మళ్ళా ఎలాగుంది రోయ్. అంత కారం ఎందుకు తింటున్నావు? చాలా బాగుంటదిలే. I'm very worried about her tomorrow's situation. వావ్. Hey guys, ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. ఆ పిల్లేమో అంటానే ఉంది, కానీ నన్నైతే ఇది నేను అంత కష్టపడి చేసిన తినండి అని నన్ను అమ్మని ఇద్దరిని చంపుతుంది. సో మేము కూడా తప్పట్లేదు, ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు వీడియో చేయాలంట మా రియాక్షన్లని. ఈ రెసిపీలా లేదు, పనిష్మెంట్లా అన్నా. చూడండి ఎంత కారం ఉందో. ఎందుకంటే లోపలికి అంటే
పిల్ల లిప్స్ తగలాల మండుతున్నట్టుంది. మా పా ఘాటు మా నీ అక్కగా పుట్టడం ఇంత పాపమా తిను పర్లేదు. డు నాట్ ట్రై ఇట్ గైస్ సూపర్ ఉంది గైస్. ప్రియా మా ఇద్దాం. దా ఐ యామ్ నాట్ రికమెండింగ్ ఇట్ పర్లేదు. తిను. ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టారు. బాగుంది కదమ్మా, నిజం చెప్పు. మా గొంతులో కారం ఎట్లమా నీకు ఆ జ్యూస్ పోతుంది కాబట్టి కొంచెం కారం. బా 3 మెంబర్స్ కలిసి అన్నాళ్ళైందో గోదావరి గట్టు మీద రామచిలకవే. బియా చెవులో పువ్వు పెట్టు. నువ్వు నాకు కాదు మా అమ్మకి డాడీకి పెడతావు, నాకు కాదు. ఓకే గైస్, నేను కొంచెం కోలుకున్నాక కలిసి ఏంది చెప్పిందాక ఏంటంట నా ఇష్యూ. పచ్చళ్ళు తినే దమ్ము ధైర్యం లేకపోతే తెలుగు కూడా చెప్పుకోకూడదు అన్న. ఎవరు గరిక పాటి. నాకు అర్థం కాని విషయం ఏం తెలుసా, ఒక్క మంచి చెప్పు దాంట్లో పైనాపిల్ ఒకటి తప్పితే ఇంకా ఏం మంచి నాకు కారం యాక్టివేట్ చేస్తుంది బాడీలో సెల్స్. ఇదంతా మంట తీస్తుంది నాకు. ఉంటే ఇట్లా హడావిడి చేస్తుంది, లేకపోతే ఇట్ లుక్స్ లైక్ జున్ను ముక్క. సో ఓకే. ఏందా ఇసి తెస్తుంది. అవునా, ఏమొచ్చింది? ఐ యామ్ వెరీ షూర్ నిజం చెప్పదు మామార్త్ కాదు. అక్క ఏంది యూట్యూబ్ నుంచి ఛానల్ తీసేమని వచ్చింది. ఓరక్షణ చేస్తూ ఓ మై గాడ్, వి గాట్ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. సిల్వర్ ప్లే సూపర్, కంగ్రాట్స్ పండు. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్. guys. I was waiting for this day అన్నమాట. కూల్ రాకి. నేను ఆల్రెడీ పొద్దు చెప్పినట్టున్నాను సిల్వర్ ప్లే 2 days లేట్ ఈ రోజు వస్తానని వచ్చింది. ఏంది ఐ వాస్ వెయిటింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలా రోజు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గోల్డ్ ప్లే బటన్. ఫస్ట్ డే ఆఫ్ స్పై పాకిస్తాన్. నాకు గన్నెత్తారా? ఏంది వీళ్ళు నాకు ఇది వచ్చిందంటే సెలబ్రేట్ చేసుకోకుండా ఏందో స్పై అంట, పాకిస్తాన్ అంట, ఏందో అంటది. ఓకే, మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. తొందరగా ఇంకా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చూడాలని ఉందక్క. కొంచెం ఎక్సైట్మెంట్ తో ఉండండి. ఓ మై గాడ్. ఫస్ట్ చూద్దాం. కళ్ళు వస్తాను, నాకు దిమ్మ తిరుగుతుంది. హాయ్ గైస్, అండ్ ఇప్పుడే వి జస్ట్ గాట్ అవర్ సిల్వర్ ప్లే. అండ్ గైస్ సారీ, ఇక్కడ నేను షార్ట్ తీస్తున్నాను. వావ్ నైస్ అన్నట్టుగా. లెట్స్ అన్బాక్స్ దిస్. ఓ పది ఇంకా మా అమ్మ వాళ్ళు అడుగుతూనే ఉన్నారన్నమాట, ఓపెన్ చేయి అని చెప్పేసి. ఇందాక స్టార్ట్ చదువుతున్నా. లాక్కుంటాను. రికగ్నైజ్ యువర్ టీమ్ షేర్. ఓకే, సో మనకి యూట్యూబ్ సొసైటీ అవార్డ్స్ నుంచి మనకి ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది ఇక్కడ సిల్వర్ ప్లే ఉంది. సిల్వర్ ప్లే అయిపోయిన తర్వాత గోల్డెన్ ప్లే, డైమండ్ ప్లే బటన్. డైమండ్ ప్లే రావాలంటే ఐ థింక్ డైరెక్ట్ డైమండ్ ప్లే వచ్చేస్తుంది. ఆహా 10 crores. I think 10 million. ఓపెనింగ్ చేస్తున్నాను. ఇట్లా లాగుతుంది గైస్. ఓకే, 3, 2, 1 ఒకసారి. ఓ చిట్టి క్యూట్ గా ఉంది ఇది. తొందరలో అక్షయాకి రావాలి. వెయిట్లెస్ ఉంది కదా, చిన్నగా ఉంది కదా నాన్న, క్యూట్ ఉంది కదా. నార్మల్ గా వీడియోస్ లో కొంచెం పెద్దగా అనిపిస్తుంది. చాలా ముద్దుగా ఉంది. So presented to Abhinanandi Lucky Reddy for passing 1 lakh subscribers on YouTube. పేరు కూడా ఉంటుందా? సో నేను విజన్ బోర్డ్ లో ఇది ఉంది అనమాట. నాకు ఫైనల్ గా అది డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనమాట. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ దిస్. కంగ్రాట్స్ పండు. థ్యాంక్ యూ. Congratulations dear. యాక్చువల్లీ అమ్మలో డాడీలో ఎవరో ఫస్ట్ సబ్స్క్రైబర్ ఉంటారనమాట. Do you remember your first subscriber, your 100th and your 1000 or your 1000? Chances
ఆర్ యూ డూ. నేను గుర్తుపెట్టుకున్నాను, ఎస్ నాకు గుర్తున్నారు, అంటే 100కి 1000 లేరు బట్ గుర్తున్నారు. అండ్ వీ నో దట్ యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యువర్ 1 lakh సబ్స్క్రైబర్. ఎవరో తెలుగు డైరెక్ట్ 1 lakh వచ్చేసింది 1000 నుంచి డైరెక్ట్ 1,01,000. Yeah. So this is to all of us, guys. Yay! We did it, guys. Thank you so much for your love and support, guys. Okay, so thank you so much for this, guys. And ఇలా ఇంకా మంచిగా మనం చాలా మైల్ స్టోన్స్ ని దాటుకుంటూ మనం రావాలి. తొందరలో గోల్డ్ Please, బటన్ please, రావాలని please. కోరుకుంటూ మా అమ్మ మీరందరూ కూడా బాగా చక్కగా సపోర్ట్ చేస్తూ మా అమ్మాయిని మా అమ్మ చాలా క్యూట్ గా మాట్లాడేస్తుంది guys. తట్టుకోలేం మనం అనుకోండి. సపోర్ట్ చేయాలని కోరుకుంటూ గైస్ అక్షయ ఆల్రెడీ ఫిక్స్ చేసేసింది ఇక్కడ. ఓకే, సో ఇట్స్ నైస్ ఐషు. ఓకే, నాకు తెలిసి ఇక్కడే పెడతా గైస్ నేను, ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం బాగుంటుందని. లేదంటే కింద జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసు. సో మన క్యూటీ పైన ఏదర్ ఇక్కడైనా లేకపోతే ఇక్కడైనా పెడదాం. ఇక్కడ పెట్టేద్దాం ప్రస్తుతానికి. మళ్ళీ తర్వాత డాడీ చూసి డాడీ ఎక్కడ ఫిక్స్ చేయాలో అక్కడ ఫిక్స్ చేస్తాను నీట్గా, ఎందుకంటే డాడీ కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. నాకు మా చెల్లికి అండ్ మా అమ్మ కంటే నా రూమ్లో పెట్టుకోవచ్చు, కానీ నా రూమ్లో వైట్ కదా వాల్స్ అన్ని, సో అంత లుక్గా అనిపించదని నా ఫీలింగ్. ఇక్కడైనా లేకపోతే ఏదైనా 1 of our bedrooms-లోనే ఎక్కడైనా పెట్టచ్చు, ఎందుకంటే నాకు అట్లా పట్టింపులు ఏమి లేవు, నా దగ్గరే ఉండాలి అట్లా ఇట్లా అనేది. దట్స్ ఇట్, ఇక్కడే పెడుతున్నాను అనమాట. సో మా మమ్మీ చూడండి అక్కడే ఇంకా ప్లేసింగ్ చేస్తుంది నీట్గా, ఎక్కడ పెడితే బాగుంటుంది ఏందని. అండ్ మా చెల్లేమో ఇక్కడ సర్టిఫికేట్లతో కూర్చుంది. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ స్పెషల్ బ్లాగ్. ఐషు వచ్చింది అండ్ దాంతో పాటు మన సిల్వర్ ప్లే బటన్. రేపు మేము ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాము, చాలా మంచి న్యూస్, ఎక్కడికో గెస్ట్ చేయండి, ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కిరెడ్డి అభిజ్ఞారెడ్డి ఈ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అక్షయారెడ్డి లక్కిరెడ్డి ఛానల్. ఓకే, సో సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్ ఆల్సో, అక్షయ రెడ్డి లక్కిరెడ్డి. అండ్ ఏవో వస్తుంది సండే ఒక బీభత్సమైన వీడియో వస్తుంది అనమాట, కష్టపడి ఎడిటింగ్ చేసింది ఈరోజు. సో చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. ఇప్పుడు మాకు ప్రీమియర్ చేస్తుంది షోకి యూట్యూబ్. వీళ్ళకి ఇప్పుడే చూపించకూడదు, వీళ్ళు అది బాగా ఇది బాగా. ఓకే, బాయ్ బాయ్.